పోసాని కృష్ణమురళి చివరికి సజ్జల రామకృష్ణారెడ్డిని అతని కొడుకు సజ్జల భార్గవరెడ్డిని కూడా ఇరికించాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డారంటే అర్జెంటుగా హైకోర్టుకు వెళ్ళారు. పోసాని కృష్ణమురళి ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్లో మా పేరు చెప్పాడు, దీని ఆధారంగా ఓబుల్వారిపల్లె పోలీస్ స్టేషన్ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అందువల్ల దయచేసి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి ఈ కేసులో అని. పోసాని కృష్ణమురళి వాంగ్మూలంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, సజ్జల భార్గవరెడ్డి పేర్లు చెప్పాడు అని చెప్పి నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను. సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే నేను ఈ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళందరినీ తిట్టాను అనేది ఒకటి. ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన తర్వాత ఆ వీడియోలని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి వైరల్ చేసేవాడు అని కూడా ఆ కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పోసాని ఒప్పుకున్నాడు. సో వీటి బేసిస్ మీద ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు అని భయం పట్టుకుంది. అందుకోసం అని చెప్పి అప్పటికప్పుడు యాక్చువల్గా మొన్న ఫ్రైడే నాడు, శుక్రవారం నాడే వెళ్ళారట. అది ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే పోసాని కృష్ణమురళి ఆ ఒప్పుకోలు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే, అది తెలిసిన వెంటనే హైకోర్టుకు వెళ్ళారనమాట. యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవరెడ్డి ఇద్దరు ఆల్రెడీ వేరే వేరే కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి వెనక ఉన్నాడు అని చెప్పి ఆయన పేరు కూడా ఉంటే అందులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇక సజ్జల భార్గవరెడ్డి ఏమో ఈ సోషల్ మీడియా కేసులు ఉన్నాయి ఆయన మీద, అందులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇది రెండోది అనమాట. బహుశా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, అందరినీ ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తోంది, పోసాని కృష్ణమురళి అరెస్టే దానికి నిదర్శనం అని చెప్పి అనుమానించినట్టున్నారు. ఆ భయంతోనే అర్జెంటుగా హైకోర్టుకు వెళ్ళారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టారు కదా వీళ్ళు. పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరేమీ తప్పు చేయకపోతే మీరెందుకు కేసును ఎదుర్కోరు, ఎందుకు బెయిల్ కోసం మీరు కోర్టుకు వెళ్తారు, అంటే మీ మీద మీకు నమ్మకం లేదన్నమాట అని అన్నాడు. ఇప్పుడు అదే సూత్రం ఆయనకి వాళ్ళ అబ్బాయికి కూడా వర్తిస్తుంది కదా. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారైనా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి అయినా అందరికీ ఏదైనా కేసులో అరెస్ట్ చేస్తారు అనే భయం ఉంటే కోర్టు నుంచి రక్షణ పొందవచ్చు. అది వాళ్ళ హక్కు, అది ఎవరికైనా ఉండే హక్కు. ఆ హక్కుని గతంలో వీళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకే అది అవసరమైంది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడితే, అధికారం లేనప్పుడు తాము అన్న మాటలే తమని హాని చేస్తాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, చాలా కాలంగా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని చాలామంది విమర్శిస్తున్నారు. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి అయితే అందరి మీద కేసులు పెట్టి లోపల వేశాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయడం లేదు అని. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కూటమి ప్రభుత్వం కూడా ఎవరిని వదలడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఏ స్థాయిలో ఇప్పుడు వైకాపా నాయకుల్లో, మరీ ముఖ్యంగా గతంలో అడ్డగోలుగా ప్రవర్తించిన వైకాపా నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తేట్టుగా చేస్తున్నారు.